కర్నూలు జిల్లా ఎమ్మిగానూరులో వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరకు వచ్చింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఇది క్రిమినల్ చర్య కాదా అని అప్పుడు జయనాగేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోనే లేరని అన్నారు. నిజమైన సైకో బాలకృష్ణనేనని వ్యాఖ్యానించారు. జగన్ కు ఉన్న విలువలు విశ్వసనీయత చంద్రబాబుకు లేవని టీడీపీ నేతలు దీన్ని గుర్తించాలని రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. మన గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఊరికి గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రాజెక్ట్ మంత్రి గారికి పట్టణాయకులందరూ వచ్చి పూర్ణాలతో ఆహ్వానిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మన ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అని చెప్పి ఒక కమెంట్ అవుతారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా 2004 అప్పటికి మన ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గారు రాజకీయాల్లోనే లేదు. ఆ టైంకి 2004లో బాలకృష్ణ గారు పోయి షూట్అవుట్ చేసినారు. షూట్అవుట్ చేసిన తర్వాత వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి సీఈగా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చింది నిజమా కాదా? ఆ కేసును కూడా డబ్బులు చేయించో ఏదో ఒకటి చేసి ఆ కేసు మూపించుకున్నారు తప్పితే ఇప్పుడు ఎవరైతే అక్కడ సైకో అని ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నది, ఆ సైకోకి సర్టిఫికేట్లు కాదు ఫౌండేషన్ ఇచ్చేదే మన బాలకృష్ణ గారు. రోజు ఏదో ఒకటి చేయడం, నచ్చితే కొడతాడు, నచ్చకపోతే ఉంటాడు, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. అదిగాక గుడ్డల పార్టీ మనం ఎవరిని మోసం చేసాం, ఒక మోసం చేసి ఒక నాయకుడి పేరు చెప్పండి మన వల్ల. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అన్న ఇచ్చిన మాట ఏ నాయకుడు కన్నా తప్పినారా, ఏ కార్యకర్త కన్నా తప్పినారా? ఇంకా గుడ్డల గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీగా ఉండాల. ఫస్ట్ వాళ్ళ నాయకుడు ప్రెసిడెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పోయి చక్కగా పోయి సీనియర్ రెడ్డి అని కొడతారు. ఆ రోజు ఆ రోజు ఎవరైనా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అన్న క్యారెక్టర్ అది ఎప్పటికీ రాలేని లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. జగన్ అన్న దగ్గర ఉన్న విలువలు కానీ విశ్వసనీయత కానీ చంద్రబాబు నాయుడు గారిలో అంత మంది ఉండింటే కూడా చాలా బాగుండు. 4 సార్లు సీఎం, 4 సార్లు ప్రజలకి ఏం మంచి చేసినారో అని ఒకటి చెప్పండి. డెవలప్మెంట్ అని చెప్తా ఉన్నారు, ఏం డెవలప్ చేసినారో అని చెప్పండి. హైటెక్ సిటీ హైదరాబాద్ పివి జయనాగేశ్వర్ రెడ్డి గారు చేసినారు, ఇంకా వేరే వాళ్ళు చేసినారు, కానీ ఈయన పేరు ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టి